Hey guys, good morning. This is Moli and welcome back to my YouTube channel Two Stroke Throttler. సో నేను నిన్న అబ్రప్ట్గా కట్ చేశాను అనమాట. నిన్న లాస్ట్ వీడియో చూస్తుంటారు కదా మీరు, దీని ముందు వీడియో. అది ఎక్కడ కట్ చేశానంటే, మేము ఆకలిగా ఉంది తినడానికి వచ్చాము, ఈ స్పాట్లో తింటాము అని చెప్పాను కదా, అక్కడే కట్ చేశాను అనమాట లాస్ట్ వీడియో. దాని తర్వాత నేను కంటిన్యూ చేయలేదు. ఎందుకు కంటిన్యూ చేయలేదంటే ఒక బ్యాడ్ సిచ్యువేషన్ అనమాట. నిన్న మన బైక్ అయితే RX 135 అయితే కింద పడిపోయింది. అది కింద పడిపోవడంతో క్లచ్ ఇరిగిపోయింది అనమాట. క్లచ్ లివర్ వస్తుంది కదా, ఆ క్లచ్ లివర్ అయితే ఇరిగిపోయింది. అండ్ దెన్ లెఫ్ట్ ఇండికేటర్ కూడా ఇరిగిపోయింది అనమాట. ఇంకా మేము ఆ టైంలో అంటే మేము తినడానికి బాగా స్పెండ్ చేసాం టైం. ఎందుకంటే మార్నింగ్ ఎప్పుడో బ్రేక్ఫాస్ట్ చేసాం, దాని తర్వాత మధ్యాహ్నం తినలేదు కాబట్టి ఒకేసారి బాగా తిన్నాం అనమాట. సో కాబట్టి టైం బాగా స్పెండ్ చేసేకాలికి కొంచెం లేట్ ఈవినింగ్స్ అయిపోయింది అనమాట. ఇంకేం చేస్తామనేసి ఇరిగిపోయే లోపల, కింద పడిపోయే లోపల థ్యాంక్ గాడ్ బండికి అయితే ఏం కాలేదు. లివరు అండ్ దెన్ ఇండికేటర్ అయితే ఇరిగిపోయింది అనమాట. సో వెంటనే ఇంకా మెకానిక్ షాప్ ఎక్కడుందో ఎత్తుక్కొని వెళ్ళి మెకానిక్ షాప్కి ఇచ్చామన్నమాట. ఇస్తే దాని తర్వాత ఇచ్చిన తర్వాత అతనేమో నా దగ్గర స్పేర్స్ లేదని చెప్పాడు. మళ్ళీ స్పేర్స్ కోసం కార్తీక్ వెళ్ళి తిరిగాడనమాట. తిరిగి ఎక్కడ స్పేర్స్ దొరుకుతుందని చెప్పేసి కనుక్కుంటే ఒక చోట్ల ఉంటుందని చెప్పారు. కాకపోతే అది RX అయితే కాదు, క్రక్స్ ఇచ్చారు. మీకు తెలుసు కదా, క్రక్స్ షూట్ అవుతుంది అనమాట. షూటబుల్ అవుతుంది, 100% షూటబుల్ కాదు, ఒక 90% షూట్ అవుతుంది అనమాట. ఇంకా దొరికింది, అది వేసుకొని దీని తర్వాత నిన్న హోటల్కి అయితే వచ్చేసాను. మా హోటల్ పేరు వచ్చి ఐ హోటల్స్ అని చెప్పేసి వచ్చేసాను అనమాట. వచ్చేసి దాని తర్వాత పనుకొని రెస్ట్ తీసుకునేసి డిన్నర్ తినేసి పనుకొని రెస్ట్ తీసుకునేసాను. మా హోటల్ పేరు అయితే ఐ హోటల్, మీకు నేను చూపిస్తాను. సో ఇదే అనమాట. సో ఇదే మా హోటల్, ఐ హోటల్స్ ఎయిర్కార్డ్ అని చెప్పేసి. సో హోటల్ అయితే బాగానే ఉంది. 2000 రూపీస్ పర్ ఇద్దరికి, 2000 రూపీస్ ఇద్దరికైతే ఛార్జ్ చేశారు. స్టే మాత్రమే, ఫుడ్ ఇడ్డంతా ఏమి ఉండదన్నమాట. ఫుడ్ ఎక్స్ట్రా, స్టే మాత్రమే 2000 రూపీస్ ఛార్జ్ చేశారు. అంటే పర్ హెడ్ మాకు 1000 రూపీస్ అయితే పడింది అనమాట. సో ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. 1000 రూపీస్ అన్నప్పుడు పనుకోవడానికి చాలా బాగుందన్నమాట. హోటల్ కూడా చాలా బాగుంది, హాట్ వాటర్ వస్తుంది, నో ప్రాబ్లం, చాలా బాగుంది హోటల్. ఉండొచ్చు ఐ హోటల్ అని చెప్పేసి. ఎయిర్కార్డ్ టౌన్కి దగ్గరగానే ఉంటుంది, పెద్ద దూరం లేదు. సో మేము నిన్న పార్కింగ్ అయితే అక్కడ చేసాం గైస్. నేను బాగా టైర్డ్ అయిపోయినాను అనమాట. సో ఆర్డర్ చేశాను, ఈ ప్లేస్ అయితే చేశాను నేను పార్కింగ్. ఆ హోటల్ నుంచి వచ్చిన తర్వాత మనం ఇక్కడైతే చేసాము. నైట్ నేను పనుకుని నిద్రపోయాను, బాగా టైర్డ్గా ఉందని చెప్పేసి. ఇంకా కార్తీక్ అయితే తీసుకొని పోయి పార్కింగ్లో పెట్టాడు. మీకు పార్కింగ్ ఎక్కడుందని నేను చూపిస్తాను. నేను డౌన్ వెళ్ళాలన్నమాట పార్కింగ్కి. సో ఇలా వెళ్ళాలన్నమాట, పార్కింగ్కి ఇలా వెళ్ళాలా, ఇలా వెళ్తే పార్కింగ్ వస్తుంది. ఆ పార్కింగ్లో వెళ్ళి పెట్టాడనమాట నైటు. ఇంకా ఇక్కడ నుంచి ఇప్పుడైతే మేము రూమ్ ఖాళీ చేసాం కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా మేము బయట వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి అటు నుంచి అంటే బెంగళూరుకి వెళ్ళిపోతాము. సో గైజ్, మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా వచ్చి దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే నా ఛానల్లో కొన్ని వీడియోలు చూడండి, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ దెన్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అంతా షేర్ చేసుకోండి, సో దట్ అది చాలా మందికి రీచ్ అవుతుంది, నాకు కొంచెం బూస్టప్ కింద అయితే ఉంటుంది. అండ్ దెన్ చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, దయచేసి అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. అలాగే బెల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి, సో దట్ నేను వేసే ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే కమాన్ గైస్, ఇంకా డైరెక్ట్గా మనం ఏం చేస్తామంటే గోపురం వీడియోతో కలుస్తాను మిమ్మల్ని. ఓకే గైస్, మనమైతే పార్కింగ్కి వచ్చేసాం అనమాట. సో బైక్ అయితే పార్కింగ్ అక్కడ చూడండి, ఆడని చూడండి పార్కింగ్ అనమాట బైక్. సో నా బైక్ అండ్ దెన్ కార్తిక్ బైక్ పక్కన పార్కింగ్ చేసాము, Z అండ్ RX 135. సో ఇంకేముంది, ఇక్కడ నుంచి మనం బైక్ తీసుకుని వీ విల్ గో టు బెంగళూరు. దాని ముందు మనం ఏం చేయాలో చెప్తాను. బైక్ అయితే కోల్డ్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ బాగా కోల్డ్ ఎక్కువ అనమాట. నైట్ అంతా ఫుల్ బాగా మంచు పడింది కదా ఇక్కడ. మా హోటల్ విండోస్ అంతా అసలు మొత్తం జిల్లుగా అయిపోయాయి. సో కోల్డ్ స్టార్ట్ అయితే చేద్దాం. ఎలా స్టార్ట్ అవుతుందో చూద్దాం. ఒక క్లిక్ స్టార్ట్ అవుతుందా, ఆన్ చేశాను. అండ్ దెన్ పెట్రోల్ కూడా ఆన్ చేశాను. చోక్ వేయట్లేదు, చోక్ వేయకుండా స్టార్ట్ చేశాను. చోక్ వేసుకుందాం. ఓకే, స్టార్ట్ అయితే అయిపోయింది. ఓకే, కొంచెం పట్ల పెడదాం, కోల్డ్ స్టార్టింగ్ కదా. కొంచెం ఇంజిన్ హీట్ అయినంతవరకు, లైట్గా హీట్ అయినంతవరకు ఎట్లా ఐడింగ్లో పెట్టామంటే ఇంజిన్
హీట్ అవుతుంది, దాని తర్వాత మనం తీసుకెళ్ళవచ్చు అనమాట. ఓకే గైస్, మన దగ్గర నుంచి బయలుదేరాదాం. హోటల్ నుంచి కొంచెం రైస్ చేసి స్టార్ట్ చేసి రైస్ చేసేటప్పుడు హోటల్ వాళ్ళంతా వచ్చేసారనమాట సౌండ్ చూసి. సరేనా? సో ఈ హోటల్ అయితే బాగుంది గైస్. 2000 రూపీస్ పర్ హెడ్ అనమాట. ఓకే, ఐ మీన్ 2000 రూపీస్ ఫర్ 2 పర్సన్ అనమాట. ఇద్దరికి 2000 రూపీస్, పర్ హెడ్ 1000 రూపీస్ అయితే పడుతుంది. ఇద్దరు వచ్చినప్పుడు బాగా వర్కౌట్ అవుతుంది. 1000 రూపీస్కి ఏ స్టే దొరుకుతుంది చెప్పండి ఈ రోజుల్లో. సో కాబట్టి ప్రాబ్లం లేదు. ఈ మొత్తం అప్ ఇది. చూడండి ఎంత అప్పు చూడండి. మేము నైట్లో వచ్చాం, పెద్దగా తెలియలే మాకు. వచ్చేటప్పుడు డౌన్ కదా, మేము నిన్న బాగా లేట్ అయిందనమాట. చెప్పాను కదా మీకు బండి యాక్సిడెంట్ అయిందని చెప్పేసి. నేను చూపిస్తాను మీకు, నేను బ్రేక్ఫాస్ట్కి ఆపినప్పుడు చూపిస్తాను. యాక్సిడెంట్ కాదు, పార్కింగ్లో పెట్టిన బండి కింద పడిపోయింది గాయస్. సో కాబట్టి చూపిస్తాను మీకు నేను. లివర్ అయితే నిన్నే చేంజ్ చేశాను, క్రక్స్ లివరు. క్రక్స్ తెలుసు కదా, యమహా క్రక్స్ బైక్, ఆ లివర్ అయితే వేసాను అనమాట. ఇండికేటర్ స్టిల్ నో ఇండికేటర్ ఇక్కడ దొరకదనమాట. జెడ్ ఇండికేటర్ నేను వేసుకునేది దీనికి, జెడ్ ఇండికేటర్ అనమాట. సో దీనికైతే దొరకదు. ఐ విల్ షో యూ. ఇక్కడ ఏదో ఉంది, సౌత్ శివా భవన్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్. రైట్ వెళ్ళాలి ఇక్కడ నుంచి మనం. యా, సో ఈ లెఫ్ట్లో కనబడతాం కదా, ఇదే అనమాట ఏర్కాడ్ లేక్ అంటారు దీన్ని. ఇదే ఏర్కాడ్ లేక్. నేను ఇంతకుముందు చాలాసార్లు వచ్చానులేండి. వచ్చినప్పుడు చాలాసార్లు వెళ్ళాను నేను ఏర్కాడ్ లేక్కి. ఇదే ఫస్ట్ టైం ఏం కాదు. బ్రేక్ఫాస్ట్ ఎదురుగా కనబడే హోటల్స్లో ఏదైనా ఒక హోటల్స్లో బ్రేక్ఫాస్ట్ అయితే చేసేద్దాం. ఏదో ఒక మెస్ ఉంది, చెట్టినాడు మెస్ అని చెప్పేసి. కరుప్పయ్య చెట్టినాడు మెస్. ఇంకోటి ప్రభాకరన్ ఉనవగాను. சேஞ்ச் ஆகிருக்கு. ஆமாம், சேஞ்ச் ஆகிருக்கு. நேற்று நோட்டீஸ் பண்ணிட்டேன் நான். ఓకే, మేమైతే ఆ హోటల్కి వెళ్తాం. అక్కడ కనబడతాం కదా కరుపయ్య చెట్టినాడు మెస్ అని చెప్పేసి. ఆ హోటల్కి అయితే వెళ్తాం మేము. సో వెళ్ళేసి తినేసి వచ్చేస్తాం. ఇంక వేయంగా అంగ వేయంగా ఇలానా. నాకు పార్కింగ్ దొరకట్లేదు. ఎక్కడైతే పెట్టేస్తాను అక్క, కొంచెం పక్కన. సో బండి దగ్గర పార్కింగ్ పెడతాం. సో పార్కింగ్ అయితే చేశాను గైస్. మీకు చెప్పాను కదా నిన్న బండి పడిపోయిందని చెప్పేసి. సో సిచ్యువేషన్ ఏంటంటే బండి ఇలాగే అనమాట, ఇట్లాగే పార్కింగ్ పెట్టాను. ఇలాగే బోర్డు ఉంది ఆ హోటల్లో కూడా. ఇట్లా పక్కన అట్లా పడిపోయింది, లెఫ్ట్ కట్టే పడిపోయింది అనమాట. చూడండి ఇండికేటర్ ఉంది కదా, సో ఇండికేటర్ అయితే ఇరిగిపోయింది. చూడొచ్చు, ఇండికేటర్ అయితే ఇరిగిపోయింది అనమాట. ఇది జెడ్ ఇండికేటర్, ఇక్కడ దొరకలేదు జెడ్ ఇండికేటర్ కాబట్టి ఇరిగిపోయింది ఇది. అండ్ దెన్ బండికి అయితే ఏం కాలేదు, నేను చూశాను బండికి అయితే ఏం కాలేదు, లెఫ్ట్ సైడ్లో ఏం కాలేదు బండికి. ఇది ఇరిగిపోయింది అనమాట. ఈ లివర్ ఉంది కదా, ఇది ఇరిగిపోయింది. నేను చేంజ్ చేయించాను.
ఇది క్రక్స్ లెవెల్ అయితే వేయించాను అనమాట. సో ఇదే, ఇంకా వేరే ఏం కాలేదు. కాబట్టి నిన్న లేట్ అయిపోయింది, చీకటి పడిపోయింది బాగా, సిగ్నల్స్ లేవు. ఇలా ఇక్కడ వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే వస్తుంది ఒక మెకానిక్ షాపు, అక్కడ సిగ్నల్స్ ఏం లేవు అనమాట. లేట్ వేరే అయిపోయింది. సో అందుకోసం ఇంకా నేను లాక్ కూడా చేయలే, ఒక మాదిరిగా అయిపోయింది నాకు. ఏంద్రా ఇది కొత్తగా పెయింటింగ్ చేసిన బండి విధంగా అయిపోయింది అని చెప్పేసి. సో కాబట్టి నేను లాక్ లీగ్ అంతా ఏం చేయలేదన్నమాట. ఫైన్, బండికి ఏం కాలేదు. ఒక ఇండికేటర్ కదా, బెంగళూరుకి వెళ్ళేసి ఇండికేటర్ అయితే చేంజ్ చేయించేద్దాం, ఏం ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు వెళ్ళైతే మనం బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాం. ఇదే ఉంది కదా కరుపయ్య చెట్టినాడు మెస్ అని చెప్పేసి, ఇక్కడికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేద్దాం మనం. మొత్తం తమిళ్లో ఉంది, ఇంగ్లీష్లో ఏం లేదు. ఏం దొరుకుతుందో అర్థం కావట్లేదు. ఓకే, బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ కంటిన్యూ చేస్తాను గైస్. మన అయితే ఇక్కడ నుంచి బయలుదేరుస్తున్నాం, బ్రేక్ఫాస్ట్ అయితే చేసాం అక్కడ. ఇక్కడ చూడండి బెంగళూరు 203 కిలోమీటర్స్ అని చూపిస్తుంది ఇక్కడ. ఇంకొక రూట్ ఉందన్నమాట, కరీదయూర్ వ్యూ పాయింట్ ఏదో ఉంది, 203 కిలోమీటర్స్. ఇలా వెళ్దామా లేదా ఇలా వెళ్దామా అర్థం. ఈ పక్క వెళ్ళామనుకోండి, వచ్చిన రూట్లో వెళ్ళామనుకోండి, సీనిక్ రూట్ చాలా బాగుంటుంది. ఇలా వెళ్తే 203 కిలోమీటర్స్ బాగుంటుందో తెలియదు మరి. సో నాకు తెలిసి ఇలా వెళ్ళడమే బెస్ట్ అనుకుంటాను. వచ్చిన రూట్లోనే వెళ్ళిపోదాం మనం, బాగుంటుంది. అది హిల్ ఏరియా కాబట్టి బాగుంటుంది అనమాట. సో ఇట్లా వెళ్తే 203, మామూలుగా ఇట్లా వెళ్ళామంటే 240 సంథింగ్ ఏదో చూపిస్తూ ఉంది. ఒక 20-30 కిలోమీటర్స్ డిఫరెన్స్ పెద్ద ఇదేం కాదులే, మనం వచ్చిన రోడ్నే వెళ్ళిపోదాం మనం అంతే. సో మన బైక్స్ ఇక్కడ పార్క్ చేస్తాం కదా, స్టార్ట్ చేసుకొని విల్ గో బ్యాక్ టు బెంగళూరు. స్ట్రైట్ బెంగళూరు కొట్టడమే. ఐ మీన్ స్ట్రైట్ అంటే ఏదన్నా ఆపాలనుకున్నప్పుడు అన్న ఆపుదాం అంతే. నేను ఇరిగిపోయిందని చెప్పాను కదా, ఇది పోయి టైట్ చేయించుకోవాలి. మన మెకానిక్ దగ్గర ఇచ్చి చేయించుకోవాలి. దట్స్ ఓకే, అంతా బాగా చేసుకుందాంలే. లెట్స్ గో. రష్ అయితే చాలా తక్కువ ఉన్నారు, ఎందుకంటే లాస్ట్ ఈరోజు డేట్ అంతా January 5th అనమాట. January 1st వచ్చి ఉంటారు చాలామంది. January 1st అయిన తర్వాత ఇది నెక్స్ట్ వీకెండ్ ఇది. సో కాబట్టి అందరూ చాలామంది January 1st అయితే వచ్చి ఉంటారు. కాబట్టి ఈ వీకెండ్ పెద్దగా జనం అయితే రాలేదన్నమాట. ఇదే రౌండ్ టానా అంటారు దీన్ని, మెయిన్ ఏరియా అనమాట. బస్ స్టాండ్ అంటారు, రౌండ్ టానా అనమాట. బాయ్ బాయ్ ఎయిర్ కార్డ్. ఇది ఎయిర్ కార్డ్ లేక్, ఇది ఇదన్నమాట ఎయిర్ కార్డ్ లేక్. లేక్ కూడా పెద్దగా లేదు. సో దీని లోపలే మన బండి పడిపోయింది నిన్న. దాని లోపల అనమాట బండి అయితే పడిపోయింది నిన్న. బట్ ఓకే, ఏం చేయలేం, బ్యాడ్ లక్ అంతే. చూడండి రష్ అయితే చాలా తక్కువ ఉన్నారు. మామూలుగా ఎక్కువ ఉండేవాళ్ళు, రష్ అయితే చాలా తక్కువ ఉన్నారు. చూడండి గైస్ ఎంత ఖాళీగా ఉంది అసలు. రోడ్స్ అయితే చాలా ఖాళీగా ఉన్నాయి. టైం వచ్చి 11:45 అయితే అవుతుంది. ఈరోజు January 5th, ఈరోజు 11:45. సో రోడ్ అయితే ఖాళీగా ఉంది. నాకు తెలిసి ట్రాఫిక్ కూడా తక్కువ ఉండాలనుకుంటున్నాను. ఆరామ్సే వెళ్దాం, ఏం ప్రాబ్లం లేదు, మెల్లిగానే వెళ్దాం. బాడీ ఏంటంటే నిన్న మేము వచ్చేప్పుడు బాగా చలిగా ఉంది అనమాట. బెంగళూరు నుంచి బయలుదేరాం కదా, సో అప్పుడు బాగా చలిగా ఉంది. బాడీ నిన్న స్టే చేసే లోపల ఇక్కడ అకామిడేట్ అయితే అయిపోయింది అనమాట బాడీ. సో ఈ వెదర్ కండిషన్స్కి సెట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు కాబట్టి చలి లేదు. నేను వచ్చేటప్పుడు నేను స్వెటర్ వేసుకొచ్చాను, ఇప్పుడు అయితే స్వెటర్ వేయట్లేదు అనమాట. పెట్రోల్ అయితే మనకేం అవసరం లేదు, ఎందుకంటే నిన్నే మనం సేలంలో మనం ఫుల్ ట్యాంక్ వేయించాం అనమాట. సో కాబట్టి పెట్రోల్ అయితే అవసరం లేదు. సేలంలోనే ఫుల్ ట్యాంక్ వేయించాం. సేలం నుంచి వచ్చే ఒక
ఒక 4 కిలోమీటర్ 4 లీటర్స్ అయితే ఖర్చు ఉంటుంది, ఎక్కువ ఉండదు. ఇంకా నాకు తెలిసి ఒక 10 లీటర్స్ అయితే ఉంటుంది. మళ్ళీ కొంచెం ముందర వెళ్ళిన తర్వాత, సేలం దాటి ఇంకా కొంచెం ముందర వెళ్ళిన తర్వాత పెట్రోల్ మళ్ళీ వేయించుద్దాం. అప్పటిదాకా అయితే అవసరం లేదు పెట్రోల్ మనకి. సో మళ్ళీ మనకి హెయిర్ పిన్ కర్వ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇది 19th కర్వ్, మొత్తం 20 కర్వ్స్ అయితే ఉంటుంది. 20 హెయిర్ పిన్ కర్వ్స్ అయితే ఉంటుంది అనమాట. ఇది 19th. మీకు ఎక్కేటప్పుడు కూడా చూపించుంటాను నేను. సో మనం అయితే ఈరోజు కూడా మళ్ళీ స్లోగానే వెళ్ళిపోతాం, ఫాస్ట్గా అయితే వెళ్ళట్లేదు మనం. ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చే వెహికల్స్ కూడా తక్కువ ఉన్నాయి, వెళ్ళే వెహికల్స్ కూడా తక్కువ ఉన్నాయి, చాలా తక్కువగా ఉన్నారు. నేను నిన్న మెకానిక్ దగ్గర తీసుకెళ్ళని చెప్పాను కదా బైక్, అదే లివర్ చేంజ్ చేయడానికి. అతను కూడా అదే అంటున్నాడు, ఈ వీకెండ్ ఎందుకో చాలా తక్కువ ఉన్నారు, అంత పెద్దగా ఏం లేదు క్రౌడ్ ఇక్కడ అని కూడా అతను కూడా అదే అంటున్నాడు. మోస్ట్లీ జనవరి ఫస్ట్కి వచ్చి ఉంటారు చాలామంది. జనవరి ఫస్ట్ అయిన తర్వాత మామూలే జనం తక్కువ ఉండడం. ఓకే, ఇక్కడన్నా పెట్టి బండి కొంచెంసేపు ఏదైనా ఒక వీడియో తీద్దాం అనుకుంటున్నాను. చూద్దాం, ఏమన్నా మంచి ప్లేస్ దొరికితే ఏమన్నా కొంచెం పెట్టి బండి ఒక వీడియో లాంటివి తీద్దాం. హెయిర్ పిన్ బెండ్ నేను ఒకప్పట్లో వచ్చాను గైస్, అంటే ఒకప్పట్లో అంటే నేను డిసెంబర్ ఒకసారి వచ్చాను, ఇప్పుడు జనవరి కూడా ఒకసారి వచ్చాను. నేను ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ నేను వచ్చాను అనమాట. అప్పుడు ఎన్ని హోటల్స్ అయితే ఉండేవి కాదు ఏర్కాడ్లో. ఇప్పుడు ఏడపట్టినా హోటల్సే, ఎక్కడ పట్టినా స్టేక్ అనమాట. స్టేకి ఉన్నాయి, ఫుడ్కి ఉన్నాయి హోటల్స్, రిసార్ట్స్ అవి ఇవి అని చెప్పి చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకప్పట్లో చాలా తక్కువగా అవైలబిలిటీ ఉండేది. అండ్ మోర్ ఓవర్ ఆ తక్కువ కూడా మనకి పెద్దగా క్వాలిటీ మెయింటైన్ చేసేవాళ్ళు కాదు, నీట్నెస్ ఉండేది కాదు. హోటల్స్ అయితే తినడానికి వెళ్తే అక్కడ క్వాలిటీ ఉండేది, నీట్నెస్ ఉండేది కాదు అక్కడ, చాలా ఒక మాదిరిగా ఉండేది. ఇప్పుడు ఓకే డెవలప్ అయ్యారు, హోటల్స్ ఎక్కువైనాయి, అకామిడేషన్ స్టేస్ కూడా ఎక్కువైనాయి, క్వాలిటీ ఫుడ్ క్వాలిటీ అంతా కొంచెం ఓకే ఇంప్రూవ్ అవుతున్నారు జనాలు కూడా. ఇలాంటి టూరిజం ప్లేస్ అలా ఇంప్రూవ్ చేస్తేనే ఇంకా జనాలు ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు నంది హిల్స్ ఆ రష్లో అంత దూరం పోవడం కన్నా ఇది బెస్ట్ అని అడిగితే. కొంచెం దూరమే, 250 కిలోమీటర్స్ వస్తుంది అయినా కానీ ప్లేస్ అయితే సూపర్ కదా. గోప్రో బ్యాటరీ కూడా చేంజ్ చేయాలా, కొంచెం ముందరికి వెళ్ళి చేంజ్ చేద్దాం. ఏదో వచ్చింది, టెంపుల్ అనుకుంటా. టెంపులా? కాదు, ఓకే కాఫీ గింజలు డ్రై చేసే ఏరియా అనమాట ఇది. ఎంత పెద్ద చెట్లు చూడండి గైస్. సో ఆ ముందర టీవీఎస్ విక్టర్ అనుకుంటాను, అతను అయితే ఎక్సెంట్ తోలుతున్నాడు, పిచ్చి ఎక్కేస్తున్నాడు. ఐ మీన్ లోకల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, బాగా తోలుతున్నాడు. అంటే బాగా అంటే సేఫ్టీగా టర్నింగ్స్లో అంతా హార్న్ కొట్టుకుంటూ చూడండి బాగా తోలుతున్నాడు అనమాట. ఓ స్ప్లెండర్ ఇది, విక్టర్ అనుకున్నాను కానీ స్ప్లెండర్ ఇది. ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతూ ఉంది, ఎలక్ట్రిసిటీ లైన్స్ వేస్తున్నారు. మొత్తం గుంతల్లో ఏదో చేస్తున్నారు. సో సేలం మనకి ఇక్కడ నుంచి 25 కిలోమీటర్స్ ఉంది. సో మనకి ఎక్కడన్నా నేను బయట పక్కన మంచి స్పేస్ ఉంటే బండి ఆపేసి ఈ బండి నేను ఏమేమి రిజిస్టర్ చేయించాను, మాడిఫికేషన్ మాడ్స్ ఏది చేశానని మీకు చూపిస్తాను. నేను ఏం మాడిఫికేషన్ చేశానని చెప్పేసి మీకు తెలుస్తుంది అప్పుడు. ఐ మీన్ ఏం మాడిఫికేషన్ చేశానని మీకు చెప్తాను అనమాట. చూడండి ఎట్ట కూర్చొని ఉందో. చాలా మాడిఫికేషన్ చేశాను కదా నేను ఈ RX 135లో, చాలా చేశాను. ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ మాడిఫికేషన్ చేశానని చెప్పేసి.
మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఆ వ్యూ చూడండి సార్, అవును బావు. ఈ టర్నింగ్ చూడండి, దీన్నే హెయిర్ పిన్ బెండ్ అంటారు. హెయిర్ పిన్ బెండ్ నెంబర్ 14. నిలుపుతాను ఇక్కడ. ఎంత బాగుంది చూడండి, వ్యూ చూడండి ఎంత బాగుందో. వ్యూ చూడండి ఎలా ఉందో. మనం పై నుంచి వచ్చామన్నమాట. నాకైతే ఈ ప్లేస్ నుంచి ఎలా అనిపించట్లేదు, కానీ తప్పదు వెళ్ళాలా. సో ఎక్సలెంట్. సో మనం ఎక్కడన్నా ముందుగా ప్లేస్ చూసుకుందాం, వెళ్ళేసి చూసాం మంచి ప్లేస్ చూసుకుని మనం ఒక వీడియో తీద్దాం. ఓ ఇక్కడ బాగానే ఉందిగా. ఇక్కడ బాగానే ఉంది ఈ ప్లేస్. ఓకే, చూడండి వాటర్ ఫాల్స్, చిన్న వాటర్ ఫాల్స్ చూడండి ఎంత బాగుందో. ఓకే గైస్, నేనైతే బండికి నిలిపాను అనమాట. సో బండి మీకు చెప్తాను, నేను ఏమేమి మోడిఫికేషన్ చేశాను ఈ బండి, ఏంటి బండి యొక్క ఫీచర్స్ అని చెప్తాను. అక్కడ చూడండి వాటర్ ఫాల్స్ చూడండి ఎంత బాగుందో, నైస్ కదా. ఆ పై నుంచి అయితే వాటర్ వస్తుంది చూడండి. సో కింద నాకు ఒక టెంపుల్ కనబడింది, నేను వచ్చేటప్పుడు కూడా మీకు చూపించుంటాను టెంపుల్. నేను అది చూడండి కింద చూసారా, జూమ్ చేసి చూపిస్తాను మీకు నేను. సో జూమ్ చేసి చూపిస్తాను మీకు నేను. ఇదే అనమాట టెంపుల్. ఈ టెంపుల్ అయితే కనబడింది నాకు. పోయేటప్పుడు మరి చూపిస్తాను, కొంచెం స్లోగా వెళ్ళి చూపిస్తాను నేను అక్కడ పోయేటప్పుడు కూడా. రెండు చూసారు కనబడతాను చూసారా, అదే అనమాట. ఓకే, సో నేనైతే ఇప్పుడు మీకు నేను చూపిస్తాను నేను మోడిఫికేషన్స్ ఏమేమి చేశాను అని చెప్పేసి. ఏదో సూపర్ బైక్ పోతుంది. ఓకే వెళ్ళిపోయింది. సో ఇది వచ్చి RX 135 4 స్పీడ్ అనమాట. RX 135 4 స్పీడ్ 4 గేర్ అనమాట. 4 గేర్ వెహికల్ ఇది. TN రిజిస్ట్రేషన్ వెహికల్. నేను తమిళనాడులో అయితే కొన్నాను అనమాట. దాని కొంత తమిళనాడు కొని ఎన్ఓసి అప్లై చేసుకొని లోకల్ కర్ణాటక రిజిస్ట్రేషన్ అయితే నేను చేపించేస్తాను. ఇదే మన వెహికల్. దీంట్లో ఏమేమి నేను మోడిఫికేషన్ చేశాను అని చెప్పేసి అయితే మీకు క్లియర్గా అయితే చెప్తాను మీకు నేను. సో స్టార్టింగ్ ఫ్రంట్ నుంచి తీసుకెళ్తాను మీకు. ఫ్రంట్ నుంచి చూస్తారనుకోండి, ఫ్రంట్ మడ్గార్డ్, ఈ ఫ్రంట్ మడ్గార్డ్ ఉంది కదా, ఈ ఫ్రంట్ మడ్గార్డ్ కూడా కదా అసలు గ్లాడియేటర్ మడ్గార్డ్ అనుకుంటా. గ్లాడియేటర్ మడ్గార్డ్ వేసాను. దాని తర్వాత వీల్ రిమ్ అంతా ఒరిజినలే, అనమాట. దాని తర్వాత మీకు ఇండికేటర్స్ అయితే నేను చేంజ్ చేసేసాను. ఈ ఇండికేటర్స్ వచ్చి RXZ ఇండికేటర్. దాని తర్వాత SD బైక్ ఉంటుంది కదా, SD బైక్ కూడా హెడ్ లైట్. దాని తర్వాత ఈ మిర్రర్స్ ఉన్నాయి కదా, ఈ మిర్రర్స్ కూడా మీకు RXZ మిర్రర్స్ అనమాట. రెండు పక్కల చూడొచ్చు RXZ మిర్రర్స్ వేసాను. దాని తర్వాత ఈ హ్యాండిల్ బార్ వచ్చి దీన్ని ఈగల్ హ్యాండిల్ బార్ అంటారు. ఇది కంపెనీ హ్యాండిల్ బార్ ఏం కాదు, ఇది స్టాక్ హ్యాండిల్ బార్ అయితే కాదు, దీన్ని ఈగల్ హ్యాండిల్ బార్ అంటారు. ఈగల్ హ్యాండిల్ బార్. దాని తర్వాత మీటర్ చూస్తారనుకోండి, ఇది RXZ మీటర్ సెటప్ అనమాట. ఇది చూడండి, స్పీడోమీటర్, టాకోమీటర్ అంటే RPM మీటర్. టాకోమీటర్ అంటారు, RPM మీటర్ అని కూడా అంటారు. దాని తర్వాత ఇది పైలట్ ల్యాంప్ అనమాట. సో ఇది వచ్చి జెడ్కి వస్తుంది. నేనైతే దీనికి నేను RX 135కి మోడిఫికేషన్ అయితే చేశాను అనమాట. దాని తర్వాత ఇది ఉంది కదా, ప్లేట్ అంటారు, సెంటర్ ప్లేట్ అంటారు దీన్ని, హ్యాండిల్ బార్ సెంటర్ ప్లేట్ అంటారు దీన్ని. ఇది కూడా వేయించాను అనమాట. ఇది బై డిఫాల్ట్ బండికి అయితే రాదు, ఇది కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ మనకి. ఓకే, దాని తర్వాత కీస్ వచ్చి ఒరిజినల్ కీస్, ఇవి యమహా కీస్ అనమాట, మెటల్ కీస్ చెప్పొచ్చు. ఇది ఒరిజినల్ కీస్ అనమాట, ఇది మన కీ చైన్. దాని తర్వాత ఈ కీ ఉంది చూసారా, ఇది వచ్చి RXZ. ఇది RXZ కీస్ అనమాట, ఇవి ఇగ్నిషన్. దీంట్లోనే మీకు సైడ్లా కూడా అవుతుంది అనమాట. దీంట్లోనే చూడొచ్చు మీరు. మామూలుగా అయితే మీకు సైడ్ లాక్ ఎక్కడ వస్తుందంటే ఈ పక్కన వస్తుంది అనమాట, ఏడు వస్తుంది సైడ్ లాక్. నేను అక్కడ వేయించట్లేదు సైడ్ లాక్, ఏడు వేయించాను నేను. చూడండి, మీకు చూపిస్తాను చూడండి సైడ్ లాక్ వేసాను కదా, అంతే. సో సైడ్ లాక్ అయితే ఇక్కడే వచ్చేస్తుంది మనకి.
బండికి ఇది. ఈ మాడిఫికేషన్ మనం ఎటువంటి ఆర్ఎక్స్ సిరీస్ కన్నా చేసుకోవచ్చు అనమాట. 100, 135 జెడ్ దేనికన్నా చేసుకోవచ్చు. అఫ్కోర్స్ జెడ్కి వస్తుంది అనుకోండి, 100 కూడా చేయించవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ది మా ట్యాంక్ అనమాట. ట్యాంక్ అయితే ఒరిజినల్ ట్యాంక్. దాని తర్వాత ఈ ట్యాంక్ క్యాప్ కూడా ఒరిజినల్ అనమాట. దాని తర్వాత స్టిక్కరింగ్స్ అంతా ఒరిజినల్. అండ్ కమ్ టు ద ఇంజిన్కి వచ్చాము అనుకోండి, ఇది వేయించాను మామూలుగా. ఈ బైక్ ఇది రాదనమాట, ఇంజిన్ గార్డ్ అంటారు దీన్ని. ఇదైతే వేయించాను, ఇది ఒక ఎక్స్ట్రా ఫిట్టింగ్. దాని తర్వాత హెడ్ బోర్ వచ్చి 1.5 mm అయితే రన్ అవుతుంది బోరు. దాని తర్వాత ఇవన్నీ ఒరిజినలే. RX 135 5 స్పీడ్ స్టిక్కరింగ్, ఇది 5 స్పీడ్ స్టిక్కరింగ్. మిగతా ఇవంతా ఒరిజినల్ అనమాట. ఇవన్నీ స్టాక్ వస్తుందో ఇవన్నీ లేవర్ కానీ, ఫుట్ రెస్ట్ కానీ, చైన్ కవరు, ఇంజిన్ కవర్స్. దాని తర్వాత మనకి కార్పెటర్ ఉంది కదా, కార్పెటర్ వచ్చి మేడ్ ఇన్ జపాన్ కార్పెటర్. ఇది ఆ పక్క చూపించినప్పుడు, ఆ పక్క వెళ్ళినప్పుడు చూపిస్తాను. మేడ్ ఇన్ జపాన్ 4 స్పీడ్ కార్పెటర్. ఇక్కడ వచ్చి మనకి 2T ఆయిల్ ఇది వస్తుంది, పంప్ వస్తుంది, 2T ఆయిల్ డబ్బా వస్తుంది. దాన్ని తీపిచ్చేసాను కాబట్టి మీకు ఇక్కడ కవర్ వేయించేసాను. చైన్ కవర్ కూడా ఒరిజినల్. కమ్ టు ద షాక్ అబ్జార్బ్స్ వచ్చి ఇది ఫీనిక్స్ షాక్ అబ్జార్బ్స్. ఇది కొంచెం హైట్ ఎక్కువ వస్తుంది, నేను హైట్ డిక్రీజ్ చేశాను అంతే, డిఫరెన్స్ ఏం లేదు, ఫీనిక్స్ది. దాని తర్వాత బ్యాక్ వీల్ కూడా ఒరిజినల్ వీలే, స్టాక్ వీల్ అనమాట. కాకపోతే టైర్ వచ్చి కొంచెం మోటో డీ టైప్లో వేసాను, MRF టైర్స్. సీట్ కూడా ఒరిజినల్ సీట్. ఇండికేటర్స్ నేను చెప్పాను కదా నిన్న మనం బండి పడిపోయిందని చెప్పేసి ఇండికేటర్స్ కూడా మార్పించాను. ఇండికేటర్ ఇరిగిపోయింది అనమాట. వెనకాల కూడా జెడ్ ఇండికేటర్సే, ఫ్రంట్ జెడ్ ఇండికేటర్స్ వేసి ఉంటాను చూడండి. ఫ్రంట్ కూడా జెడ్ ఇండికేటర్స్. సో బ్యాక్ కూడా జెడ్ ఇండికేటర్సే కూడా వేయించాను, బ్యాక్ కూడా జెడ్ ఇండికేటర్స్ అనమాట. ఓకే. అండ్ దెన్ క్యారియర్, ఇది వచ్చి సైకిల్ క్యారియర్ అంటారు దీన్ని. ఇది స్టాక్ అయితే కాదు, ఇది కూడా మాడిఫికేషన్. సో దాని తర్వాత డేంజర్ లైట్, బ్రేక్ లైట్ అంటారు దీన్ని, ఇది కూడా స్టాక్ అనమాట. సో ఈ పక్క వచ్చారనుకోండి, ఇదంతా కూడా స్టాకే. షాక్ అబ్జార్బ్స్ చెప్పాను కదా ఫీనిక్స్ అని చెప్పి, టూల్ బాక్స్, ఈ సైడ్ ప్యానల్స్ ఇవన్నీ స్టాకే. సైలెన్సర్ వచ్చి ఒరిజినల్ సైలెన్సర్ కాదు, దీక్షా బ్రాండ్ అనుకుంటా, ఇది దీక్షా బ్రాండ్ సైలెన్సర్ ఇది. సో అబౌట్ దిస్ బైక్ గైస్, మీరు చెప్పండి బైక్ ఎలా మాడిఫికేషన్ అయింది. పెయింటింగ్ అంతా బ్లాక్ కలర్ పెయింటింగ్ వేయించాను నేను, బ్లాక్ కలర్ పెయింటింగ్ విత్ 5 స్పీడ్ స్టిక్కరింగ్. ట్యాంక్ ఒరిజినల్ అనమాట, ఒరిజినల్ ట్యాంకు. సో రీబోర్ చేయించాను కొత్తగా కాబట్టి స్లోగా అయితే వెళ్తున్నాం. మీకు చెప్పుంటాను లాస్ట్ వీడియోలోనే మిమ్మల్ని మీకు. సో దిస్ ఈజ్ ద మాడిఫికేషన్ గైస్, నా బైక్ ఒక మాడిఫికేషన్ అయితే ఇది. చెప్పండి మీకు బైక్ ఎలా ఉంది ఏంటి అనేసి కామెంట్లు అయితే చెప్పండి. బైక్ మీకు నచ్చిందా లేదా, కలర్ ఏ విధంగా ఉంది. త్వరలో మనం NOC తీసుకొనేసి కర్ణాటక రిజిస్ట్రేషన్ అయితే చేయించేద్దాం. దాని తర్వాత నేను ఇక్కడ ఇంజిన్ గార్డ్ వస్తుంది, సేఫ్టీ గార్డ్ వస్తుంది కదా, సేఫ్టీ రాడ్ ఒకటి వస్తుంది, దాని అయితే వేయిస్తాను నేను. ఇక్కడ బటర్ఫ్లై వస్తుందన్నమాట, అక్కడ దాని అయితే వేయిస్తాను. దొరికిన వెంటనే వేయించేస్తాను అనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది బైక్. ఐ హోప్ మీకు ఈ బైక్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కామెంట్లో చెప్పండి నచ్చింది అనేసి. ఇంకా చాలా బైక్స్ ఉన్నాయి మనకి రిస్టోర్ చేయాల్సినవి, అన్నీ మన ఛానల్ అయితే వస్తుంది, ఒకటి వేస్తూ ఉంటాను నేను. ఓకే ఫైన్, దిస్ ఇస్ అబౌట్ ద బైక్. సో ఇంకా మన సేలంలోనే ఉన్నామన్నమాట. సేలంకి ఒక 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. యా, సో లెట్స్ కంటిన్యూ ఇన్ ది గోప్రో వ్యూ గైస్. ఓకే గైస్, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను మన బైక్ గురించి, ఏమేమి మాడిఫికేషన్ చేశాను, ఏది స్టాక్ పార్ట్స్ దీంట్లో నుంచి ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనమాట. ఐ హోప్ మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినైతే మీ కమెంట్స్ అయితే ఇక్కడ కమెంట్స్ అయితే చెప్పండి, ఏమేమి ఏ మాడిఫికేషన్స్ మీకు నచ్చాయి, ఇంకా ఏ మాడిఫికేషన్స్ దీనిలో అయితే చేయొచ్చు అని చెప్పేసి అయితే చెప్పండి కమెంట్స్లో. షూర్, నేనైతే కన్సిడర్ అయితే చేస్తాను. మనైతే ఇక్కడ నుంచి బయలుదేరేస్తున్నాం. నాకైతే మనసు రావట్లేదు ఇక్కడ నుంచి బయలుదేరడానికి. యాక్చువల్గా చాలా బాగుందన్నమాట ప్లేస్ ఇది. లారీలు చాలా ఎక్కువ వెళ్తున్నాయి, 2 వీలర్లు కార్లు కూడా తక్కువే. కాకపోతే ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. మరి ఎందుకు వెళ్తున్నాయో అర్థం కావట్లేదు. ఈ లారీలు ఉన్నాయి, హెవీ వెహికల్స్ ఇలాంటివి అయితే ఎక్కువ వెళ్తున్నాయి అనమాట. చూడండి ఎలా టర్న్ ఎత్తాలో చూడండి లారీ వాళ్ళు. ఎందుకంటే ఈ హెయిర్పిన్ బెండ్లో ఇక్కడే లెఫ్ట్లో వెంటనే టర్న్ కాదనమాట. బాయ్ ఎయిర్ కార్డ్, నాకైతే మనసు రావట్లేదు గైస్. ప్లేస్ అయితే సూపర్గా ఉంది. పైనుంచి చూస్తాను అనమాట నేను. పైనుంచి ఈ వెహికల్ అతను వచ్చి పక్కన నిలబెట్టిన బైక్ ఉంది కదా, ఈ బైక్ని చూసారా, డియోని అయితే గుద్దేశాడు, వచ్చి ఫట్ అని గుద్దేశాడు. కొత్త బండి ఇది. గుద్దేశాడు అనమాట.
ఇప్పుడైతే క్లైమేట్ అయితే జిల్లుగానే ఉంది, కానీ నాకు చలి అనిపించట్లేదు. వచ్చేటప్పుడు అయితే నాకు చలి అనిపించింది. ఇప్పుడు ఈ బాడీకి ఈ వెదర్కి మన బాడీ అయితే అకామిడేట్ అయితే అయిపోయింది అనమాట. సో నాట్ ఏ ప్రాబ్లం. వావ్, ప్లేస్ అయితే సూపర్ గైస్, ఎక్సలెంట్ అయిన ప్లేస్ ఇవన్నీ. లారీ ఒకటి చూడండి పాప ఎంత కష్టపడుతున్నాడు టర్న్ ఎత్తడానికి. సో మనం ఈ విధంగా లెఫ్ట్లో వెంటనే షార్ప్గా టర్న్ చేస్తాం కదా, ఆ విధంగా లారీ వాళ్ళు చేయలేరు అనమాట. ఎందుకంటే అది పెద్దది కాబట్టి, దానికి ట్రైలర్ పెద్దది కాబట్టి కట్ కాదు, టర్న్ అయితే కాదనమాట. సో కొంచెం లాంగ్ టర్న్ తీసుకోవాలి అతను. ఎందుకు ఫాస్ట్గా పోయి వాళ్ళని ఓవర్టేక్ చేయడం, మనమే స్లోగా పోదాం, అందరూ వెళ్ళిపోని ఆరామ్సే కవర్ చేసుకుంటా పోదాం మనం. ఆ ముందర లారీ వెళ్తాను కదా, అది కొంచెం బాగా స్లోగా వెళ్తుంది, దానివల్ల ఎంత ట్రాఫిక్. లారీ వెళ్ళిపోని. ఓ ఇప్పుడు వస్తున్నాయి అబ్బా వెహికల్స్ అన్నీ, ఇంకా ఇప్పుడు ఎక్కుతున్నాయి పైకి. కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. బెంగళూరు నుంచి బైకర్స్ కూడా ఇప్పుడే వస్తున్నారు పైకి. ఇక్కడ క్రౌడ్ బెంగళూరు కూడా వస్తారు ఎక్కువ, చాలా ఎక్కువ మంది వస్తారనమాట. చాలామంది తెలుసు ఎందుకంటే ఎయిర్ కార్డ్ అనేది ఉంది అనేసి. ఎందుకంటే జస్ట్ ఒక 200 కిలోమీటర్స్. సేలం అయితే బెంగళూరు నుంచి 200 కిలోమీటర్సే. దాని తర్వాత ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది మ్యాక్సిమం. అంటే సేలం నుంచి కొండెక్కడానికి 40 కూడా 20 కిలోమీటర్స్ ఉంటుంది మ్యాక్సిమం అంటే. సో పెద్ద డిస్టెన్స్ ఏం కాదు. అది 2 స్ట్రోక్ బండ్లు కాబట్టి దట్టు మేము స్లోగా వస్తున్నాం కాబట్టి మాకు లేట్ అయింది. కానీ 4 స్ట్రోక్ బండ్లు అన్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అక్కలేస్తున్నాడు కదా అడ్వెంచర్ 390, అది ఎత్తుకొని వచ్చుంటే 3 అవర్స్లో నేను సేలం చేరుకునేసి ఉంటాను అనమాట. జస్ట్ 3 అవర్స్లో. సేలం పెద్ద కష్టమేం కాదు మనకి. చూడండి వ్యూ ఎట్టుందో. మొత్తం బెంగళూరు బైక్స్ అవన్నీ, బెంగళూరు రైడర్స్. చూడండి ఆ లారీ ఇంకా వెళ్తానే ఉంది. ఓవర్టేక్ చేద్దామా వద్దా అనిపిస్తుంది అనమాట. ఓవర్టేక్ చేస్తే కొంచెం బాగానే ఉంటుంది, ఎందుకంటే వెనకాల కూడా లారీ వస్తుంది. చూడండి వెనకాల కూడా లారీ వస్తుంది. లారీలు ఎక్కువ వస్తున్నాయి ఈ రోడ్లు ఇప్పుడు ఎందుకో. నిన్న కూడా చూసారనుకోండి, నిన్న కూడా లారీలు ఎక్కువ వచ్చాయి, ఇప్పుడు లారీలు ఎక్కువ వస్తున్నాయి. మన పై నుంచి దిగుతున్నాం. ఓకే, ఇలాగైతే కష్టం, ఓవర్టేక్ చేయాల్సిందే తప్పదు. అంతే సింపుల్. నేను కూడా లారీ వెళ్ళిపోనీలే మనం నిదానంగా వెళ్దాం అనుకున్నాను. ఆడు నాకంటే స్లోగా వెళ్తున్నాడు, అందుకోసం ఓవర్టేక్ చేశాను అనమాట. మనం లాగింగ్ చేస్తాం, ముందర ఏది అడ్డంగా లేకుండా ఉంటే మనకు బాగుంటుంది. హెయిర్ పిన్ బెండ్ నెంబర్ 4. ఇంకా 4 ఉన్నాయన్నమాట. వావ్, ఇంకా 4 అయిపోయినాయంటే మనం ఆల్మోస్ట్ కిందకు వచ్చేసినట్లే అనమాట. డేంజరస్ కర్వ్, హెడ్ గోస్లో. సో ఇలాంటి కర్వ్స్ చాలా డేంజర్ గైస్. ఇది కర్వ్ ఏం కాదు, స్లైట్ కర్వ్, కాకపోతే మౌంటైన్ అడ్డంగా ఉంది కదా, కాబట్టి ఎదురుగా వచ్చే వాళ్ళు తెలీదు ఆ మౌంటైన్ వల్ల. ఇక్కడ వాటర్ ఫాల్ ఉందనుకుంటా, అదిగో. దాని తర్వాత ఇది హెయిర్ పిన్ నెంబర్ 3, హెయిర్ పిన్ బెండ్ నెంబర్ 3. సో ఇంకుండే మనకు 2 వే.
మహేంద్ర థార్. ఇదిగో చూడండి, ఇక్కడ చూడండి, సేమ్ వాటర్ ఫాల్. ఇది ఎందుకు కట్టారో మరి, స్టెప్గా కట్టారు, ఏందో మరి అర్థం కాల. ఆల్మోస్ట్ కిందకు వచ్చేసాం అనుకుంటున్నాను. అక్కడక్కడ కార్లు నిలబెట్టి అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కార్లు బైకులు నిలబెట్టి కొంచెం కూర్చొని ఇలా నేచర్ని ఎంజాయ్ చేస్తా కూర్చొని ఎంజాయ్ చేస్తాను అనమాట. వీకెండ్కి అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ గేట్వే అని చెప్పొచ్చు. ఇది పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు, 200-250 కిలోమీటర్స్. సో వీకెండ్కి వచ్చే వన్ ఆఫ్ ద బెస్ట్ గేట్వే. అందువరే పైన రూమ్స్ ఎక్స్పెన్సివ్గా లేదు, ఫుడ్ కూడా పెద్ద ఎక్స్పెన్సివ్గా లేదు. ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, నేను వచ్చి ఒక ఎగ్ దోశ 2 పూరీలు తిన్నాను. కార్తీక్ వచ్చి ఒక ఎగ్ దోశ, దాని తర్వాత ఒక ఆమ్లెట్, మొత్తమే 230 రూపీస్ అయింది అంతే. సో ఎక్స్పెన్సివ్గా కూడా లేదనమాట ఫుడ్. కాబట్టి బెస్ట్ గేట్వే అని చెప్పచ్చు వీకెండ్కి. మిర్రర్ వేరే వైబ్రేషన్కి లూజ్ అయిపోతుంది. సో నేనైతే ఆల్మోస్ట్ కిందకు వచ్చేసాను అనమాట. మనకి కిందకి పెద్ద డిస్టెన్స్ ఏం లేదు. హెయిర్ పిన్ పిన్స్ అయితే లేవన్నమాట. హెయిర్ పిన్ పిన్స్ అయితే అయిపోయినాయి. కింద ఒకే హెయిర్ పిన్ పిన్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ హెయిర్ పిన్ పిన్స్ కాదు కాబట్టి కౌంట్ కింద రావన్నమాట. ఇవంతా నార్మల్ రోడ్. ఇది కింద స్టార్టింగ్లో ఒకటి ఉంటుంది అంతే. ట్వంటీ కిలోమీటర్ స్పీడ్ అయితే చెప్పి రాస్తున్నారు ఎడా. 20 ఎవడు పోతాడు స్వామి, ఎంత స్పీడ్, ఎంత తక్కువ మరి. అప్లో వచ్చేవాళ్ళు 20లో పోరు. గివ్ వే టు అప్కమింగ్ వెహికల్స్. కరెక్ట్. ఎందుకంటే అప్కమింగ్ వెహికల్స్ వాళ్ళకి అప్పు కాబట్టి కొంచెం కష్టం ఉంటుందన్నమాట అప్ ఎక్కడానికి. కాబట్టి వాళ్ళకి కొంచెం వే క్లియర్ చేసి మనం డౌన్ వచ్చే వాళ్ళకి అడ్డంగా లేకుండా ఉంటే చాలు అని చెప్పేసి రాస్తున్నారు అక్కడ. ఎందుకంటే డౌన్ వచ్చే వాళ్ళకి పెద్ద కష్టమేం కాదు కదా రైడ్ చేయడానికి, స్మూత్గా వెళ్ళిపోతుంది. డౌన్ కాబట్టి స్మూత్గా వెళ్ళిపోతుంది. చూడండి ఎటు పోతున్నాడు, ముందర చిన్న పిల్లని పెట్టుకుని. కిందకి వెళ్ళను ఎండ అయితే వస్తుంది బాగానే. ఎండ వస్తుంది కానీ వేడిగా లేదు, గాలి అయితే వేడిగా లేదు. గాలి కొంచెం జిల్లుగానే ఉంది. సో కాబట్టి మన రైడ్ కూడా బాగానే ఉంటుంది. ఇలా ఉంటే గాలి వేడిగా ఉంటేనే ప్రాబ్లం. సో నెక్స్ట్ వీక్ ఎక్కడికి వెళ్దాం గైస్ రైడ్ చెప్పండి. హౌ అబౌట్ ఊటీకి వెళ్దామా? వేద్దాం ఊటీకి వెళ్దాం నెక్స్ట్ వీక్. ఊటీయా లేదంటే మనాలినా, ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి. ఊటీ ఆర్ మనాలి డిసైడ్ చేద్దాం. ఇంకా ఒక 1 వీక్ టైం ఉంది కదా, వీల్ డిసైడ్. ఈ రోడ్ చూడండి కదా ఎలా ఉందో. రోడ్ కొంచెం కరువుగా ఉంది, దాంతో 2 పక్కల చెట్లు, సూపర్గా ఉంది చూడడానికి.
కోతులు చూడండి, ఎక్కడెక్కడైతే కార్లు ఆపేసి ఉంటారో, ఎక్కడైతే జనాలు బైక్స్ కార్లు ఆపుంటారో అదంతా వచ్చి కోతులు చుట్టుకుంటున్నాయి. వాళ్ళు ఏమన్నా మేత ఏదైనా వేస్తారేమో అని చెప్పేసి, ఫీడ్ చేస్తారేమో అని చెప్పేసి అక్కడైతే చుట్టుకుంటున్నాయి. అట్లే యాక్చువల్ అయితే ఫీడ్ చేయకూడదు. మీకు నేను లాస్ట్ వీడియో సేలంకి ఈ ఏర్కాడ్ మౌంటైన్స్ ఎక్కేటప్పుడు చెప్పుంటాను నేను ఎందుకు ఫీడ్ చేయకూడదు అని చెప్పేసి. సో కాబట్టి ఫీడ్ అయితే చేయకూడదు గైస్. ఓకే, మనం అయితే కిందకు వచ్చేసాం అనమాట. చూడొచ్చు, మనం కిందకైతే వచ్చేసాం మనం. ఇది వచ్చి చెక్ పోస్ట్, టోల్ గేట్ లాగా అనమాట. ఓన్లీ 4 వీలర్స్కే టోల్ గేట్ అయితే కలెక్ట్ చేస్తారు, 2 వీలర్స్కి అయితే టోల్ గేట్ లేదు ఇక్కడ. సో ఇదే లాస్ట్ టోల్ గేట్ అనమాట. సో దీంట్లో 3 టోల్ గేట్స్ వస్తాయి. ఒకటి చెక్ పోస్ట్ వస్తుంది, ఒకటి టోల్ గేట్కి, ఇంకోటి వచ్చి ఫారెస్ట్, ఇంకో మూడోది వచ్చి బైక్స్ చెకింగ్ అనమాట, బైక్స్ కార్స్ చెకింగ్ అనమాట. ఈ 3 తప్ప ఇంకేం ఉండవు ఈ రోడ్లో. ఆ 3 అయిపోయిన తర్వాత మనకి కిందకు వచ్చేటే అనమాట. ఆల్మోస్ట్ మన కిందకైతే వచ్చేసాం మనం. సో ఇదే అనమాట ఫస్ట్ హెయిర్ పిన్ బెండ్. ఇది ఫస్ట్ హెయిర్ పిన్ బెండ్. చూడొచ్చు, ఇక్కడ రాసాం చూడండి 1 of 20 అని చెప్పి. ఇదే ఫస్ట్ హెయిర్ పిన్ బెండ్. ఓకే, దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ ఏర్కాడ్ మౌంటైన్స్. మనమైతే కింద ఫుట్ హిల్స్ కదా వచ్చేసాం. వీ హ్యావ్ రీచ్డ్ ఫుట్ హిల్స్. సో టైం ఎంత అవుతుందంటే 12:43 అనమాట. 12:43 టైం వచ్చి. సో మాకైతే ఆకలి వేయట్లేదు, ఎందుకంటే బయలుదేరేటప్పుడే మేము బ్రేక్ఫాస్ట్ చేసాం కాబట్టి 11 o'clock అలా బ్రేక్ఫాస్ట్ చేసాం మేము. కాబట్టి మాకైతే ఆకలి వేయట్లేదు. లంచ్ బ్రేక్ అయితే ప్రస్తుతానికి అయితే ఇప్పుడైతే తీసుకోము. ఇంకా చాలా ముందరికి వెళ్ళిన తర్వాత లంచ్ బ్రేక్ అయితే తీసుకుంటాం. ఇప్పుడైతే వద్దులే. నాకు తెలిసి బెంగళూరుకి వెళ్ళే లోపల ఈవినింగ్ అయిపోతుంది, 5-6 అయిపోతుంది. సో చూడొచ్చు, నేనైతే సేలంలో ఈ బైక్స్ అన్ని నేను రిస్టోర్ చేశాను కదా, ఈ పార్ట్స్ అన్నీ నేను ఎక్కడ కొంటానంటే దిస్ షాప్ అనమాట, శ్రీ రామ్దేవ్ ఆటోమొబైల్స్ ఏర్కాడ్. నంబర్స్ అక్కడ ఉన్నాయి, స్క్రీన్ షాట్ తీసుకోండి, నెంబర్ అడ్రస్ అంతా. ప్లేస్ వచ్చి ఇదనమాట, శ్రీ రామ్దేవ్ ఆటోమొబైల్స్ సేలం, కందివిలాస్ కాడు, మెట్టువెలో స్ట్రీట్, కొండలపట్టి బైపాస్ సేలం. ఓకే, ఇది ఇచ్చే అడ్రస్ అనమాట. నేను ఇక్కడే స్పేర్స్ అన్నీ బెంగళూరులో ఉన్నా కానీ ఇక్కడికి వచ్చే స్పేర్స్ అన్ని కొంటాను. ఎందుకంటే ఒకటి మనకి అన్ని స్పేర్స్ అన్ని ఇక్కడే దొరుకుతాయి. ఒరిజినల్స్ ఓఈ దొరుకుతుంది, దాని తర్వాత దీక్షా బ్రాండ్ దొరుకుతుంది, అన్నీ ఒకే చోట దొరుకుతాయి అనమాట. అదే మనం బెంగళూరు కొనుక్కోనుకో ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క స్పేర్స్ ఉంటుంది. ఇక్కడికి వచ్చినామంటే యమహా సిరీస్ ఎటువంటి బైక్ అయినా సరే మొత్తం స్పేర్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. సో మన బైక్స్, ఈ 2 బైక్స్ ఇక్కడే స్పేర్స్ కొని రిజిస్టర్ చేశాను అనమాట. సో ఇతనే అనమాట. మీరు మోస్ట్లీ ఏదైనా చూసుంటారు, మీరు यूट्यूब इंस्टाग्राम కానీ షార్ట్స్లో కానీ इतने चूसुंटारू. सो भाई आपका नाम? मेरा नाम विक्रम. आपका नंबर बोल दिया, अगर कोई आके लेना चाहिए तो कॉल करेगा. 6260903898. एक और नंबर बोलता हूँ. हाँ, 376169306. ఓకే, कॉल करो. ठीक है. ఓకే, ఎవరికైనా కావాలనుకుంటే కాల్ చేయొచ్చు. వాట్సాప్ भी है ना ये नंबर पे? వాట్సాప్ भी है नंबर पे? कॉल. हाँ, సో వాట్సాప్ కూడా చేయొచ్చు అనమాట. చేసి మీరు లిస్ట్ పంపించారంటే వాళ్ళు కొటేషన్ పంపిస్తారు, డెలివరీ కూడా చేస్తారనమాట వాళ్ళు. ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ కూడా చేస్తారు. మీకు ఒకసారి నేను మీకు లుక్ అయితే చూపిస్తాను. మీకు నేను గోడౌన్ అనమాట, ఇది గోడౌన్ హోల్సేల్ షాప్ అనమాట. హోల్సేల్, మొత్తం హోల్సేల్. ఇది చూడ స్పేర్స్ చూడండి ఎలా ఉన్నాయో, మొత్తం స్పేర్స్ అనమాట. మీకు రఫ్గా చూపిస్తాను నేను. ఇవంతా ఉన్నాయి కదా, సో ఇవంతా స్పేర్స్ అనమాట. మీకు రఫ్గా అయితే చూపిస్తాను నేను మీకు. మొత్తం ఓఈ ఉంటుంది, దీక్షా బ్రాండ్ ఉంటుంది, 2 ఉంటాయి అనమాట. ఓఈ కంటే ఓఈ ఇస్తారు చూడండి, ఓఈ కంటే ఓఈ ఇస్తారు, దీక్షా బ్రాండ్ కంటే దీక్షా బ్రాండ్ కూడా ఇస్తారనమాట. సో ఇదంతా అలాగే ఉంటుంది. ఏలే దోనో ఆరాం జీ, ठीक है जी, नो प्रॉब्लम. సో ఇవన్నీ చూడొచ్చు స్పేర్ పార్ట్స్. ఇవన్నీ ఆర్ఎక్స్ సైలెన్సర్ చూడండి, సైలెన్సర్ దీక్షా బ్రాండ్ అనమాట. సైలెన్సర్ చాలా డిమాండ్ ఉంటుంది, సైలెన్సర్ కూడా ఉందన్నమాట వీళ్ళ దగ్గర. సైలెన్సర్, దాని తర్వాత హ్యాండిల్ బార్స్ చూడండి, మొత్తం కేరళ హ్యాండిల్ బార్స్. దాని తర్వాత
బార్ హ్యాండిల్ బార్. దీన్ని మనకి బెంగళూరులో చాలా డిమాండ్ ఉండే ప్రోడక్ట్ అనమాట, బార్ హ్యాండిల్ బార్ అంటారు దీన్ని. సో ఇది వచ్చి బార్ హ్యాండిల్ బార్. ఇలాంటి స్పేర్ పార్ట్స్ అయితే చాలా దొరుకుతాయి. కేరళ హ్యాండిల్ బార్ అక్కడ చూడండి స్పేర్ పార్ట్స్, ఇలాంటి సీట్ రింగు, దాని తర్వాత బటర్ఫ్లై హ్యాండిల్ బార్స్. సో ఇవి చాలా ఉన్నాయి అక్కడ. మెయిన్గా ఇది వచ్చి షాక్ అబ్జార్బ్స్, గ్లాడియేటర్ షాక్ అబ్జార్బ్స్ చూడండి. గ్లాడియేటర్ షాక్ అబ్జార్బ్స్, ఈ షాక్ అబ్జార్బ్స్ గ్లాడియేటర్ అనమాట. గ్లాడియేటర్ షాక్ అబ్జార్బ్స్ దీక్షా బ్రాండ్, ఇది ఒరిజినల్ కాదు, దీక్షా బ్రాండ్. మీరున్న రావాలనుకున్నప్పుడు మౌలి అని చెప్పండి, కంపల్సరీ మంచి డిస్కౌంట్గా తీస్తారు మౌలి అని చెప్పి. భయ్యా कोई आके मौली मेरा नाम है बोला तो अच्छा सा डिस्काउंट करके देना, ठीक है. సో ఇది అనమాట మొత్తం స్పేర్స్. ఇది రఫ్గా చూపించాను, వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి చూడండి. బటర్ఫ్లై హ్యాండిల్ బార్స్ ఎంత స్టాక్ ఉన్నాయి చూడండి. సో ఇవన్నీ చాలా స్పేర్స్ అయితే ఉన్నాయన్నమాట. వీల్ స్టే, ఇదంతా యమహా వీల్ స్టే, ఇదంతా వీల్ స్టే. లూప్స్ కూడా ఉన్నాయి చూడండి, లూప్స్. ఇలాగైతే చాలా ఉన్నాయి, చాలా స్పేర్స్ అయితే ఉన్నాయి. మేము ఇప్పుడైతే తీసుకున్నాను, నేనైతే ఒకటి తీసుకున్నాను. ఈ గ్లాడియేటర్ డిస్క్ ఉంది కదా, డిస్క్ అసెంబ్లీ, ఇది ఒకటి తీసుకున్నాను. దాని తర్వాత ఈ రెండు కూడా మావే అనమాట. ఇది తీసుకున్నాను, దాని తర్వాత దీంట్లో మొత్తం స్పేర్స్ ఉన్నాయి, దీంట్లో కూడా మొత్తం స్పేర్స్ ఉన్నాయి. ఈ స్పేర్స్ అంతా తీసుకుని దాదాపు మాకు 25,000 రూపీస్ దాకా అయింది. 36,000 రూపీస్ అయితే అయిందనమాట ఈ మొత్తం మూడు కలిపి. సో ఇంకా ఇదే స్పేర్స్. మీకు ఏమన్నా కావాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్ నెంబర్ కూడా ఇస్తాను, కాంటాక్ట్ లొకేషన్ నెంబర్ అంతా ఇస్తాను. వచ్చి మీరైతే షాప్స్ ఇక్కడ పర్చేస్ చేయొచ్చు. రేట్ అయితే కూడా సూపర్గా మంచి తక్కువగా అయితే దొరుకుతాయి అనమాట. సో నా ఆర్ఎక్స్ బైక్స్ అన్నీ ఇక్కడే స్పేర్ పార్ట్స్ తీసుకున్నాను నేను. ఠీక్ హై భయ్యా, మిల్తాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, థ్యాంక్ యూ, బాయ్. సో ఓకే, మన ఇక్కడ నుంచి బయలుదేరేస్తున్నాం. బయలుదేరేసి ఇంకా స్ట్రైట్ బెంగళూరు అనమాట. ఓకే భయ్యా, మిల్తాం దుబారా, బాయ్. సో భోజనం అయితే కూడా చేయలేదు, బాగా ఆకలిగా ఉంది. టైం అయితే బాగా అయిపోయింది అన్నమాట, లేట్ అవుతుంది బెంగళూరుకి వెళ్ళి రీచ్ అవ్వడానికి. సో దట్స్ ఓకే, స్లోగా అయితే వెళ్ళిపోదాం మనం. సో మేము స్పేర్ పార్ట్స్ తీసుకున్నాం కదా, అవన్నీ ఏం చేయాలి అంటే పార్సల్ చేసామని చెప్పాము. మనకి బెంగళూరుకి అయితే పార్సల్ వచ్చేస్తుంది. అది బెంగళూరు పార్సల్ వచ్చేసిన తర్వాత మనం దాన్ని తీసుకుని పోయి మెకానిక్ షాప్కి చేసి ఫిట్టింగ్ చేయించేద్దాం. స్పేర్ పార్ట్స్ అయితే ఎక్సలెంట్ గైస్ వాళ్ళ దగ్గర. బాగా ఆకలిగా ఉంది, తినలేదు ఇంకా. సో నేనైతే అవుట్స్కర్ట్స్ దాటుకుని కొంచెం దూరం అయితే వచ్చానమాట. ఇక్కడైతే యాక్సిడెంట్ ఏమైనా జరిగిందా ఏం అర్థం కావట్లేదు. ఏం లేదే, ఎందుకో జామ్ అయింది ఇక్కడ ఉన్నట్టుండి, ఏం అర్థం కావట్లేదు. ఏమోలే. సో మనం వెళ్తున్నాం ఆల్మోస్ట్. ఇంకా నేనైతే తినలేదన్నమాట, ఆకలిగా ఉంది బాగా. టోల్ గేట్ ఏదో వచ్చింది, పెరియార్ యూనివర్సిటీ టోల్ గేట్ ఇది. మనకు రైట్ సైడ్లో కనబడితే పెరియార్ యూనివర్సిటీ, ఇది వచ్చి టోల్ గేట్ అనమాట. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. జామ్ అయ్యడం వల్ల ట్రాఫిక్ అనమాట. మామూలుగా అయితే ఇక్కడైతే ట్రాఫిక్ ఏం పెద్దగా లేదు. సో మనం ఏం చేస్తామంటే కొంచెం ముందరికి వెళ్ళి ఒక 100 కిలోమీటర్స్ తర్వాత కొంచెం ముందరికి వెళ్ళి ఏదైనా తిందాం ఏదైనా. ఎందుకంటే ప్రస్తుతానికి అయితే చాలా బాగా ఆకలిగా ఉంది మనకి. ఒక 100 కిలోమీటర్స్ ముందరికి వెళ్ళి తిందాం. అంతవరకు తెలియలే ఏం చేయాలనేసి. కాకపోతే కొంచెం ముందరికి వెళ్ళి తిందాం. అంతవరకు మనం బైక్ జోగుని వెళ్ళిపోదాం. ఏదైనా మంచి హోటల్కి వెళ్ళి కనబడితే అప్పుడు ఆపి తిందాం ఏదైనా. సో నేనైతే సేలం నుంచి చాలా దూరం వచ్చానమాట. సేలం నుంచి దాదాపు ఒక 50-60 కిలోమీటర్స్ అయితే వచ్చుంటాను నేను. ఇక్కడ చూడండి మొత్తం రైట్ సైడ్ చూడండి మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే ఉండదు. చూసారా, ట్రాఫిక్ మొత్తం జామ్ అయి ఉండదు. తోపూర్ అనమాట ఇది. మీకు నేను ఇంతకుముందు నేను ఏర్కాడికి వెళ్ళే లాగులో చూసారనుకోండి, చెప్పుంటాను మీకు తోపూర్ ఇది. ఇక్కడ చాలా యాక్సిడెంట్లు జరుగుతాయి, దయ్యాలు ఉన్నాయి, గోస్ట్స్ ఉన్నాయి అని చెప్పి కూడా మీకు చెప్పుంటాను. అది నిజం కాదు, దాని రీజన్ టెక్నికల్ రీజన్ ఏంటని కూడా మీకు చెప్పుంటాను అనమాట. నేను సేమ్ ఏరియా అనమాట. ఇక్కడ గోస్లో కూడా చెప్తా ఉంటారు, ఇక్కడ స్పీకర్లో కూడా చెప్తా ఉంటారు. అదే అనమాట, ఇది తోపూర్ అంటారు దీన్ని. సో ఆ ఏరియాకి అయితే వచ్చాము మనం. ఇక్కడ నుంచి బెంగళూరు మనకి దాదాపు ఒక 130 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను. అబ్బో ఇవి చూడండి ఎంత అప్పు ఇది. స్పీడ్లో వస్తానునా ఆ బైక్, ఆ కార్స్ ఉన్నాయి చూసారా, ఆ కార్స్ ఏమైనాయంటే
నేను రైట్ సైడ్ ఓవర్టేక్ చేసినప్పుడు హార్న్ కొట్టాయి, అందుకోసం కొంచెం స్లో చేశాను, పికప్ తగ్గిపోయింది అనమాట. దట్స్ ఓకే, మళ్ళీ మనకి పికప్ వచ్చేస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. 2 స్ట్రోక్ కదా, బీభత్సన పికప్ ఉంటుంది దీంట్లో. ఆ ముందర ఏదో ఒక వెహికల్ వెళ్తా ఉంది, అది కూడా యమహా కాదు, ఎందుకో రాయల్ ఎన్ఫీల్డ్ లాగా ఉంది చూస్తూ ఉంటే. సో ఇదే ఆ హోటల్, ఏటీబీని చూడండి, ఏటీబీ జమునా పాల్కో సీట్ హప్పీ స్నాక్స్. దీనికి ఆపోజిట్లో ఇది అనుకుంటా శ్రీ సమిత్ర భవన్ వెజ్ ఫ్యామిలీ రెస్టారెంట్. సో యూట్యూబ్కి వెళ్ళిపోదామా? ఈ ముందర ఏదైనా నాన్ వెజ్ హోటల్ ఉందా? ఏంలే. కార్తీక్ అడగదాం. எல்லாமே அங்கே ஏடிபி இருக்கு, போகலாமா? ஏடிபி இது ஸ்வீட்ஸு சாப்பிட்லாம், పెట్రోலும் పోటుலாம். సో ఫైనల్గా అయితే మనం ఏటీబీకి అయితే వెళ్తున్నాం. సో ఇదే అనమాట ఏటీబీ రెస్టారెంట్. తినేసి ఈ పక్కనే పెట్రోల్ బంక్ ఉంది, భారత్ పెట్రోల్ పంపు. భారత్ పెట్రోల్ పంపులో వెళ్ళేసి మనం తినేసి వద్దాం. తినేసి దాని తర్వాత భారత్ పెట్రోల్ పంపుకి వెళ్ళి పెట్రోల్ పట్టుకొని దాని తర్వాత బయలుదేరడమే బ్యాక్ టు బెంగళూరు. సో ఈ ఏటీబీకి అయితే నేను చాలాసార్లు వచ్చాను అనమాట. ఓకే, మనమైతే తినేసాను అనమాట. అది లంచ్ అని చెప్పాలా లేదంటే ఈవినింగ్ స్నాక్స్ అని చెప్పాలా తెలియదు. నేనైతే తిన్నాను, ప్రస్తుతానికి అయితే తిన్నాను. మధ్యాహ్నం మేము లంచ్ చేయలేదు కాబట్టి, మార్నింగ్ చేసిన బ్రేక్ఫాస్టే, లంచ్ చేయలేదు కాబట్టి తిన్నాను అనమాట. సో బైక్ దగ్గరకు వచ్చేసాం మనం. అక్కడ పెట్రోల్ బంక్ ఉంది, సో వెళ్ళేసి పెట్రోల్ పట్టుకుందాం. హాఫ్ ట్యాంక్ ఉంది, ఇంకో హాఫ్ ట్యాంక్ పట్టుకుని వెళ్ళిపోయినా ఉంటే పని అయిపోతుంది. వెళ్ళి పెట్రోల్ పట్టుకునేసి అండ్ దెన్ మధ్యలో ఇంకో స్టాప్ ఇస్తాను ఎక్కడైనా, కృష్ణగిరి అయిన తర్వాత ఒక టీ బ్రేక్ లాంటిది ఒకటి. అది అయిన తర్వాత ఇంకా స్ట్రైట్ బెంగళూరు అనమాట. లెట్స్ గో, లెట్స్ స్టార్ట్. టూటీ ఆయిల్ 60 ml இருக்கா? 60 ml ஒரு 5 பாக்கெட் போடுங்க. 5 பாக்கெட்? ஆமாம். அதுக்கு 6 லிட்டர் ஆயில் வாங்கிக்கோங்க சார். 6 லிட்டர் ஆயில் வாங்கிக்கோங்க. எவ்வளோ? 2 ஆயில். கொடுங்க. 6 லிட்டர். 6 లీటర్న్నా 500 ml தானே? ఒక్క నిమిషం నేను కాల్కులేట్ చేసి మొత్తం మళ్ళీ అలా చేస్తా. ఓకే, సో మనం అయితే పెట్రోల్ అయితే పట్టేస్తాం అనమాట. చూడొచ్చు అక్కడే పెట్టాను. 695 రూపీస్ అయితే అయింది పెట్రోల్కి. బయలుదేరడం ఇంకా. ఓకే, స్టార్ట్. చూసారా, కొంచెం ముందుగా కొంచెం తోస్తే కూడా చాలా అనమాట. 2 స్ట్రోక్ వెహికల్కి స్టార్ట్ అయిపోతుంది వెంటనే. సో ఇక్కడ నుంచి మనకి ఒక 140 కిలోమీటర్స్ అయితే ఉంటుంది బెంగళూరు. ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోవడమే బెంగళూరు దాకా. మధ్యలో ఒక స్టాప్ ఇస్తానులేండి. మనం వెళ్తూ ఉంటాం. కార్తీక్ ఏదో కాల్ వచ్చి ఉంటున్నది, కాల్ అటెండ్ చేసి వస్తాడు. మనం వెళ్తూ ఉంటాం. ఇక్కడే అనమాట మనం తినింది ఇక్కడే. నేనైతే ఒక పరోటా, దాని తర్వాత ఒక పనియారం అంటారు కదా, పనియారం, దాన్ని తిన్నాను అనమాట. ఒక పనియారం, ఒక పరోటా, దాని తర్వాత ఒక 2 జ్యూస్ అయితే తాగాను. సో ఫుల్ హ్యాపీస్. ప్రాబ్లం లేదు, వెళ్ళిపోవచ్చు ఇంకా మనం.
బెంగళూరు దాకా వెళ్ళొచ్చు. మధ్యలో ఒక టీ బ్రేక్ అంతే, ఏం లేదు. సో మనం ఇప్పుడైతే కృష్ణగిరి ఫ్లైఓవర్ మీద అయితే ఉన్నాం అనమాట. నేను మధ్యలో సేలం దాటిన తర్వాత అయితే నేను పెద్దగా లాక్ చేయలేదు. సేలం దాటిన తర్వాత మన ఏటీబీ దగ్గర లాక్ చేసాం కదా, అదే అనమాట లాస్ట్ లాక్. దాని తర్వాత నేనైతే లాక్ చేయలేదు. ఇది కృష్ణగిరి, ఇది చూడొచ్చు, ఇది కృష్ణగిరి ఫ్లైఓవర్. ఇక్కడ నుంచి ఇంకా బెంగళూరు ఒక 70 కిలోమీటర్స్ అయితే ఉంటుంది, ఎక్కువే ఉండదు, 1 అవర్ అంటే మ్యాక్సిమం అంటే. సో నేను 70 to 80 మధ్యలో అయితే ఫాస్ట్గా రైడ్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. నా వెనకాల కార్తీక్ అయితే నా వెనకాల ఉన్నాడు. నేనేం చేస్తానంటే ఇంకొక 10-20 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఒక బ్రేక్ అయితే ఇస్తాను అనమాట. నాకు తెలిసి ఇంకా 10-20 కిలోమీటర్స్ వెళ్తే హోసూర్ వచ్చేస్తుందేమో, నాట్ షూర్. సో ఇంకో 25 కిలోమీటర్స్ వెళ్తే హోసూర్ వచ్చేస్తుంది నాకు తెలిసి. 25 కిలోమీటర్స్ వెళ్తే హోసూర్ వస్తుంది. ఈ మధ్యలోనే ఒక బ్రేక్ తీసుకుందామని అయితే అనుకుంటాను నేను. సో నెక్స్ట్ టోల్ గేట్ ఏదైనా ఉంటే మధ్యలో బ్రేక్ తీసుకుందాము, అట్లయితే స్ట్రైట్గా కొట్టేద్దాం అంతే. హలో కార్తీ, அங்கே அப்படியே வாங்க, நான் எங்கே நிப்பாட்டல, அப்படியே ஸ்ட்ரைட்டாக வாங்க. வண்டி கிளியர் விடும் வண்டி. நான் டோல் எட்டு பிறக்கான உடனே நான் ஸ்டாப் பண்ணிட்டுக்கிறேன். ஏன் வலிக்குது எனக்கு, சீட்டு வலிக்குது எனக்கு. கொஞ்சம் முன்னாடி வாங்க, எங்காச்சும் நிப்பாட இருக்கிறேன் நான். சரி கொஞ்சம் முன்னாடி வாங்க, நானும் ஸ்லோவாக தான் போகிறேன். கொஞ்சம் முன்னாடி வாங்க, எங்காச்சும் நிப்பாட இருக்கிறேன். சரி இப்போ தான் கிராஸ் பண்ண டோல் நான் வரேன். வாங்க வாங்க. సో ఇప్పుడే కార్తీక్ ఫోన్ చేశాడు అనమాట. ఫోన్ చేసి ఆ సీట్ బాగలేదు, పెయిన్గా ఉంది బ్యాక్, ఎక్కడ నిలబెట్టన్నాడు. సరే అని చెప్పి నిలబెట్టేస్తామని చెప్పి డిసైడ్ అయినాను. కాకపోతే ఇక్కడ ఎక్కడ మనకి టీ షాప్ ఏదైనా ఉంటే బాగుంటుంది. ఇక్కడ ఉంది ఆంబూర్ బిర్యానీ, టీ ఫిల్టర్ కాఫీ. ఓకే, ఇక్కడైతే ఆపుదాం. ఓకే, ఈడైతే టీ షాప్ ఏదో ఉంది ఈడ. ఓకే, ఇక్కడ ఆపుదాం. అబ్బా, కార్తీక్ వచ్చింది, వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి ఒక టీ అయితే తాగేసి ఆరామ్సే మళ్ళీ నుంచి రైడ్ కంటిన్యూ చేద్దాం. ఓకే, టీ అయితే తాగేసాం అనమాట. బాగానే ఒక హాఫ్ అన్ అవర్ అయితే స్పెండ్ చేసాం. టైం వచ్చి 8:05 అయితే అవుతా ఉంది. బయలుదేరద్దాం. ఇంకా ఎట్లేదని ఇంకా 1 అవర్ పడుతుంది ఈజీగా వెళ్ళడానికి. సో లెట్స్ స్టార్ట్ అండ్ లీవ్ ఫ్రమ్ హియర్. సో హైవే అయితే మనకు రైట్లో ఉందన్నమాట. లెట్స్ గో. ఓకే, హైవే అయితే చేరుకున్నాం. ఇక్కడ నుంచి 70 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట మా ఇంటికాడికి. 70 కిలోమీటర్స్ ఎట్లేదన్నా 1 అవర్ ఈజీ పడుతుంది, నో డౌట్. ఓకే గైస్, సో మేమైతే ఒక 45 మినిట్స్ అయితే స్పెండ్ చేస్తాం ఇక్కడ అనమాట. ఇంకా మేము అత్తుబెల్ టోల్ దగ్గర ఉన్నాం. చూడొచ్చు, టోల్ గేట్ అది అత్తుబెల్ టోల్ గేట్. మేము ఇంకా అత్తుబెల్ టోల్ దగ్గరే ఉన్నాం అనమాట. సో ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతాం. ఇంకా వెళ్తున్నాం అనమాట మేము ఇంకా ఇక్కడ నుంచి. సో సిన్స్ నేను బెంగళూరు రీచ్ అయిపోయాను కాబట్టి నేనైతే వ్లాగ్ ఇక్కడ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. మీరు ఈ వీడియోని, ఈ వ్లాగ్ని ఇక్కడ దాకా చూసుంటే మీకు కంపల్సరీ నచ్చుంటుంది. సో నచ్చుంటే దయచేసి ఒక లైక్ అయితే చేయండి. అండ్ దెన్ మీరు ఏదైనా నాకు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కమెంట్ రూపంలో చెప్పండి. కమెంట్ బాక్స్ వెళ్ళి మాకు చెప్పండి ఏమైనా సజెషన్స్ ఏదైనా ఉంటే. సో నేను మీ సజెషన్స్ కంపల్సరీ ఎవ్రీ కమెంట్ నేను చదువుతాను. నేను ఇంప్రూవ్ చేసుకుంటాను మీ సజెషన్స్ చూసి. సో నేనైతే ఇలాగ ఇక్కడే ఎంజాయ్ అనుకుంటాను. నేను మిమ్మల్ని ఇంకొక లాగా కలుస్తాను. అప్పటిదాకా దిస్ ఈస్ మౌలి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ 2 Stroke Toddlers. గుడ్ బై.